నమస్కారం గురువుగారు. నా పేరు భారతి. నేను బెంగుళూరు నుండి యోగా చేస్తూ ఉంటాను. 2 ఇయర్స్‌గా చేస్తున్నాను. ఇది థర్డ్ ఇయర్. నేను ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అంటారు కదండీ! అందుకనే జాయిన్ అయినాను. ఏ ప్రాబ్లమ్ తోటి ఏం జాయిన్ కాలేదు. కానీ వాటి వల్ల నాకొచ్చిన బెనిఫిట్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఏంటంటే నాకి చిన్నప్పటి నుండి సైనస్ అనే ప్రాబ్లమ్ ఉండేది. దానికి ఆపరేషన్ చేయాలా అన్నారు. కానీ నేను చేసుకోలేదు అప్పుడులో. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ అవి తగ్గిపోయినాయి. స్టిల్లు ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్‌లో అయితే నాకెప్పుడు నోస్ బ్లాక్ అయ్యేది. 2 మంత్స్ అట్లా ఉండేది అన్నమాట. ఇన్ కేస్ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా నాకు యాంటీబయాటిక్ ఇస్తారు. ఆ 1 వీక్ బానే ఉంటాయి. మళ్ళీ 1 మంత్ తర్వాత వచ్చేస్తది. ఇట్లా నాకు ఎవ్రీ ఇయర్ సఫర్ అవుతా ఉంటాను దీనితోటి. కానీ యోగా జాయిన్ అయిన ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లోనే నాకస్సలు అట్లా నోస్ బ్లాక్ అవ్వడం కానీ, కోల్డ్ కాఫ్ ఉండడం కానీ ఏమి లేదు. చిన్న ఫీవర్ కూడా రావటం లేదంటే చూసుకోండి. అవి యోగా ఉండే ఫస్ట్ బెనిఫిట్ నాకి దానివల్ల వచ్చినది. తర్వాత లాస్ట్ ఈ ఫిబ్రవరిలో హెల్త్ చెకప్ డాక్టర్ దగ్గర వెళ్ళినాము. ఆడ ఎళ్ళినప్పుడు అన్ని ఫుల్ బాడీ చెకప్ అన్నమాట. ఆ ఫుల్ బాడీ చెకప్‌లో కూడా ఫుల్ చెకింగ్ అయిన తర్వాత కన్సల్టేషన్ డాక్టర్ ఏమన్నారంటే, "నువ్వు ఏం చేస్తున్నావమ్మా డైలీ రొటీన్" అని అడిగారు. ఎందుకంటే షుగర్ లెవెల్ కూడా నేను నా ప్రెగ్నెన్సీలో 90, 100 ఆ రేంజ్‌లో ఉండేది. ఇప్పుడు 80, 90 ఈ రేంజ్‌లో ఉన్నాయి నా షుగర్ లెవెల్. అండ్ దెన్ థైరాయిడ్ లెవెల్, నెక్స్ట్ గుడ్ కొలెస్ట్రాల్. దీనికోసమే ఆ డాక్టర్ ఖచ్చితంగా అడిగారు నన్ను. గుడ్ కొలెస్ట్రాల్ ఏమ్మా చేస్తున్నావు? ఇంత గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగి ఉన్నాయి అని చెప్పి అడిగారు. నేను యోగా చేస్తున్నానండి అని చెప్పినాక, వదిలేయొద్దు, మానేయొద్దమ్మా. కంటిన్యూ చెయ్యి నువ్వు ఎప్పుడు. ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ కేవలం ఒక యోగాలోనే వచ్చేది. నార్మల్‌గా ఏ ఫుడ్ తోటి అట్లా ఇంక్రీజ్ అవ్వదు అని కూడా చెప్పారు. సో, అట్లా హెల్త్ వైస్ దెన్ ఒక స్కిన్ హెల్త్ కూడా. స్కిన్ హెల్త్ నేను ఎక్కడ డాక్టర్ దగ్గర చెక్ చేసుకోలా. మా అపార్ట్‌మెంట్‌కే ఓరిఫ్లేమ్ అని ఒక కాస్మెటిక్ ప్రొడక్ట్ వాళ్ళొచ్చినారు. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. లాస్టే వెళ్ళాను. మొత్తం మా అపార్ట్‌మెంట్‌లో 250 ఫ్లాట్స్. ఇట్లా చాలా వరకు దాదాపు అందరూ స్కిన్ చెక్ చేసుకున్నారు. నేను లాస్టే వెళ్ళినాను. వెళ్ళినప్పుడు వాళ్ళు మైక్రోస్కోప్ పెట్టి స్కాన్ చేసి వాళ్ళు చెప్పిందేంటంటే, "నీకు ఒక డెడ్ సెల్స్ లేదు నీ స్కిన్‌లో. ఒక బ్లాక్ డాట్స్ లేదు. నీ స్కిన్ ఎంత హైజీనిక్‌గా, హెల్తీగా ఉన్నాయి. నువ్వు ఏం చేస్తున్నావు" అని చెప్పేసి. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ నాకు చాలా షాక్ అనిపిచ్చింది. అందరికి సజెషన్ ఇచ్చి పెద్ద క్రీమ్స్ లిస్ట్ రాసారు. ఈ క్రీమ్ వాడాలా, ఆ క్రీమ్ వాడాలా అని. నాకు మాత్రం వాళ్ళడిగారు, "నువ్వు ఏ క్రీమ్ వాడతావు?" అని జెప్పేసి. నేనన్నాను, "ఏ క్రీమ్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి వాడింది లేదండి. ఇప్పటికి నేను వాడలేదు. నేచురే" అని జెప్పిన. అట్లా "నువ్వేం జేస్తావు? ఏం తింటావు? నీ డైలీ రొటీన్ ఏంటి?" అని వాళ్ళు నన్ను చుట్టూ రౌండ్ చేసుకొని ఒక 5, 6 మెంబర్స్ రౌండ్ చేసుకొని నన్ను క్వెషన్ అడగడం మొదలుపెట్టారు. చాలా నాకు ఆశ్చర్యం వేసిందండి ఆ ఇన్సిడెంట్ అయితే. అట్లా స్కిన్ హెల్త్ ఇంటర్నల్ ఆర్గన్స్ అదే ఇప్పుడు ఈ చెకప్‌లో నాకు తెలిసింది. ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా మంచి ఫంక్షన్‌లో ఉంది. బిఫోర్ కన్నా ఇప్పుడు ఈ ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ దాని రెడ్యూస్ అవుతది గదా! వర్కింగ్ కండిషన్. అట్లా కాకుండా చాలా బాగా వర్కింగ్‌లో ఉంది అని చెప్పి డాక్టర్ కూడా యోగా మానొద్దని చెప్పి పంపించారు నాకి. సో, ఇవన్నీ అండి. తర్వాత ఇమ్యూనిటీ డెవలప్‌మెంట్ అది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో సీజన్ 5 వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మా ఇంట్లో నా తప్ప అందరూ అట్ ఎ టైమ్ గురుగారు అందరూ ఫీవర్‌తో ఇబ్బంది పడ్డారు. నా ఇద్దరు పిల్లలు, హస్బెండ్, మా అత్తగారు. నలుగురు ఫీవర్ మంచం పడ్డారు. నేను ఒక్కటే అందరికీ చేసుకున్నాను. అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు గూడా, "నువ్వు యోగా చేసేది వల్లనే ఇంత హెల్తీగా బాగుండావని" జెప్పేసి. ఎందుకంటే ఒక్కరికొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో అందరికి స్ప్రెడ్ అయిపోయింది. అట్లా అనిమాట. అప్పుడు గూడా అందులో చెప్పిన తర్వాత మా పిల్లోడు రియలైజ్ అయినాడు. యోగా అంటే నేనెప్పుడు చెప్తూ ఉంటాను. ఇదేంటమ్మా తలనొప్పి అనుకున్నాడు. కానీ తర్వాత ఏంటంటే మీరు కరెక్ట్‌గా 2, 3 మంత్స్ కంటా ఈ లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేసినప్పటికే కిడ్స్ యోగాలో మా ఫస్ట్ పెద్దోడొచ్చేసాడు. దాని 2 మంత్స్ తర్వాత మా చిన్నోడు ఇప్పుడు వాడిని ఫాలో అయ్యి చాలా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. మీకే తెలుసు అవి. యాక్చువల్‌గా ఈ హెల్త్ చెకప్ తర్వాత మా సిస్టర్ అదే మాధవి గారు గూడా జాయిన్ అయినారు. అవన్నీ అట్లా మా ఫ్యామిలీ అట్లా జాయిన్ అయినారు అందరూ. మా సిస్టర్ ఇన్ లా కిడ్ కూడా ఈ మంత్ అందుకే జాయిన్ అయినాడు. అట్లా నేను ఒక ఎగ్జాంపుల్ అన్నమాట మా ఇంట్లో ఇప్పుడు. మా హస్బెండ్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు జాయిన్ అయ్యేకి. చెప్తూ ఉంటారు. నేను కూడా ఒక టైమ్ చూసుకోవాలి. దానికి యోగాకిని కేటాయించాలా అని జెప్పి
చెప్తూ ఉంటారు. అన్ని దానికన్నా మెయిన్‌గా చెప్పాలంటే మీ గైడెన్స్ అండ్ మీ ఎక్స్‌ప్లనేషన్ ఎక్సలెంట్. అది చెప్పేదానికి నాకు వర్డ్స్ రావటం లేదు. ఎందుకంటే మీరు చెప్పే మాటలన్నీ నేను ఈ 2 ఇయర్స్‌గా విని నాకెట్లా అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ అయినా అది ఎట్లా ఏ ఆసనం, ఏ ముద్ర వేయాలా అని చెప్పి నేను ఇంట్లో కూడా ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని. అందుకే మీ గురువుగారికి అసిస్టెంట్ జాయిన్ అయిపో అని చెప్తుంటారు ఇంట్లో గూడా. అంత దూరం నేను కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నానంటే అది కేవలం మీ వల్లనే. సో, థాంక్ యూ అనేది చాలా చాలా చిన్న మాట. థాంక్ యూ సో మచ్ అండి. ఈ క్లాస్‌కి రావడం అనేది, ఈ ప్లాట్‌ఫార్మ్ దొరకడం అనేది నాకి చాలా అదృష్టం. గాడ్ బ్లెస్సింగ్స్. అందువల్లనే ఏమో నాకీ ఇది అంటే మా ఊరు ఎక్కడో, మా స్టేట్ ఎక్కడో, నా భాష ఎక్కడో 2 ఎప్పుడు కలవలేనిది దేవుడే తీసుకొచ్చి మీ దగ్గర నన్ను చేర్పిచ్చాడని నేనెప్పుడు అనుకునేదాన్ని. థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను ఇంత హెల్తీగా, హ్యాపీగా ఉంటున్నానంటే అది కేవలం మీ వల్లనే. ధన్యవాదాలు. చాలా సంతోషం. థాంక్ యూ.